మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ఎంపీ జీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పార్టీలోని 6వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డివిజన్ పార్టీలోని ఏనుగొండలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు తీసుకొచ్చి డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు. కార్పొరేషన్కు అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ప్రజలకు గుర్తు చేశారు. ఈ నిధులు సక్రమంగా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక వస్తువులకు అందాలంటే బీజేపీ కార్పొరేటర్లు ఉండాలని, వాటిని బాధ్యతాయుతంగా వినియోగించి డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. 6వ డివిజన్లో అభివృద్ధి జరగ్గా వెనక్కి నెట్టబడిందని, వీటిని సమూలంగా పరిష్కారం చేయాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లోని పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మిట్టమీది బాలరాజుకు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మిట్టమీది బాలరాజు మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలపైన పూర్తిగా అవగాహన ఉందని, వాటన్నిటిని డీకే అరుణ సహకారంతో పరిష్కారం చేస్తామని ప్రజలతో చెప్పారు. జర్నలిస్టుగా కొనసాగుతూ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై సంపూర్ణంగా అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ పార్టీ తరపున కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, మీరంతా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మీడియా రంగంలో పనిచేస్తున్న మిట్టమీది బాలరాజు బీజేపీ తరపున 6వ కార్పొరేషన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం శుభ పరిణామమని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ అన్నారు. మిట్టమీది బాలరాజుకు DWJF తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఓటర్లు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మొహమ్మద్ రఫీ, యోద్దీన్, కటిక రవీందర్, రామకృష్ణ, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు. 6వ డివిజన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిట్టమీది బాలరాజు గత దశాబ్ద కాలంగా జర్నలిస్టు వృత్తిలో ఉన్నాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాడు. ప్రజా సమస్య అట్లాగే సామాజిక సంఘాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు ఒక జర్నలిస్టుగా ఇతను గెలిపిస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్లో అట్లాగే కేంద్ర పార్టీ ద్వారానే నిధులు వస్తాయి. కాబట్టి కేంద్రం నుండి కూడా ఈ వార్డుకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఒక జర్నలిస్టుగా, ఒక ప్రజాసేవకునిగా అట్లాగే అవకాశం ఇస్తే రేపు ఈ ఏరియా, ఈ వార్డు అభివృద్ధి చేయడానికి కూడా ముందు వరుసలో నిలబడతాడు. కాబట్టి ఖచ్చితంగా 6వ వార్డు ప్రజలు ఇతన్ని గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ నుండి సోదరుడు మా జర్నలిస్ట్ సంఘంలో పనిచేస్తున్న కీలక వ్యక్తి బాలరాజ్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో కూడా అనేక ఉద్యమాలు చేసిండు, రకరకాల ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండు. ఆయనకు బీజేపీ తరఫున అప్లికేషన్ ఇచ్చిన వెంటనే టికెట్ ఇవ్వడం, ముఖ్యంగా డీకే అరుణమ్మ గారికి, జిల్లా నాయకత్వానికి కూడా మా జర్నలిస్ట్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడి ప్రజలు చాలా బాగా ఆలోచన చేసి బాలరాజ్ని గెలిపిస్తే ఈ వార్డు రూపురేఖలు మారడంతో పాటు చాలా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఓటరు అందరూ ఒక దృష్టి పెట్టి బాలరాజ్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. ముందుగా SV99 న్యూస్ వారికి ధన్యవాదాలు. నా పేరు మిట్టమీది బాలరాజ్. నేను 6వ డివిజన్ ఎనుగొండ నుంచి కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 6వ డివిజన్లో చాలా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల చాలా వరకు కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇప్పటి వరకు నిర్మాణాలు కాలేదు. కానీ ఇక్కడ ఉన్న పోచమ్మ కాలనీలో కానీ, ద్వారకాపురి కాలనీలో కానీ అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్, విద్యావంతులు ఉన్నారు. కానీ వారికి ఇప్పటి వరకు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అందలేదు. గత పాలకులు చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. కాబట్టి వారికి నేను ఇప్పుడు నన్ను బీజేపీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపిస్తే నేను వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ప్రతి ఒక్క రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా నేను వారికి సహాయ సహకారాలు అందించి డీకే అన్న గారి సహాయ సహకారాలతో ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరీ వాటిని డెవలప్ చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.
చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV